40 రోజుల యుద్ధం కాలం చేసిన వేల మంది కూలివైన బొచ్చెడు బంగ్లాలు లెక్క కందనంత ఆస్తి నష్టం హర్మోజ్ జలసంధి బంద్ పెట్టిరి నౌకలాగివాయే గ్యాస్ తిప్పలొచ్చే ఎన్నో బిజినెస్లు లాసాయే సంబంధం లేనోళ్ళు కూడా గోసలు వడ్డరుల్లా మరి ఇట్లా ఎన్ని రోజులు ఏదన్నుంటే కూకొని మాట్లాడుకోవాలి కదా ఇయాల గదే పని చేసిండ్రు చూద్దాం మరి ఏం తేలిందో అమెరికా కెంచి చిన్న అధ్యక్షుడు జేడి వాన్సు సార్ రాగానే గిట్ల ఎదుర్కొన్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు ఇద్దరు కలిసి జరసేపు ముచ్చట పెట్టిరు యుద్ధమేంది చర్చలేంది కండిషన్ లేంది అనే దాని మీద ఇక ఇరాన్ కెళ్ళి ఇద్దరు మంత్రులు వచ్చేండ్రు ఇక ఇటు చూడండి విమానం సీట్లలో పిల్లల ఫోటోలు నెత్తిరంటిన స్కూల్ బ్యాగులు బూట్లు యుద్ధం చాలా అయినాడు అమెరికా ఇజ్రాయిల్ బాంబులేస్తే 160 మంది బడి పిల్లల పానాలు పోయినాయి కదా అగో గాళ్ళ ఫోటోలతోటి శాంతి చర్చలకు వచ్చిర్రు అన్నట్టు ఇస్లామాబాద్ సిటీలో ఉన్న సెరెనా హోటల్లో చర్చలు దునియా నజర్ అంతా ఇటే ఉన్నది కాబట్టి చుట్టూరా రోడ్లు బంద్ పెట్టిరు షాపులు మూసేసిరు ఫుల్ సెక్యూరిటీ పెట్టిండ్రు ఇక అసలు ముచ్చటకు వస్తే లెబనాన్ మీద కాల్పులు బంద్ పెట్టాలి బయట దేశాలకెళ్ళి ఇరాన్ కు రావాల్సిన పైకం విడుదల చేయాలి సమర్ మీద మంచిగానే కమాయిస్తుందట ఇరాను కనుక పైకమంతా అల్లకు రాకుండా నడిమిట్లనే బ్రేక్ వేసిందట అమెరికా 3 ఏళ్ల కిందటనే దీని మీద ఒప్పందం జరిగితే ఇంకా అమలు కాలేదట ఎప్పటి లెక్కనే హర్మూజ్ మీద మా పెత్తనం ఉండాలని ఇరాన్ డిమాండ్ చేస్తే ఆలోచన చేస్తాము అన్నదట అమెరికా.